నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. పాల్గొన్న ప్రముఖులు. ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్న వైష్ణవాలయాలు. కూటమి ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో 2025 అంతా వైఫల్యాలమయమేనన్న చిన్న శ్రీను. నూతన ఏడాదిలోనైనా ప్రజా అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు. విజయనగరం ఏపీ ఎన్జీజీఓ జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవం. ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేస్తామన్న నూతన కమిటీ. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా జామి మండలం అన్నమరాజుపేట గ్రామంలో కొలువైన శ్రీ పుష్పగిరి వేణుగోపాల స్వామి వారిని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయానికి విచ్చేసిన చిన్న శ్రీను కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ నిర్వాహకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో చిన్న శ్రీనితో పాటు ఆయన సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె సిరిసహస్ర పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మజ్జి శ్రీనివాసరావు కుటుంబానికి ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీశైలనాథాయ నగర జన్మనే ప్రసాద్ జరగండి. వేణుగోపాల స్వామి వారు ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని స్వాతంత్ర్యం సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ పేరును చరిత్ర పుటల్లోంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును జీ రామ్జీ పేరుగా మార్చడం కుట్రలో భాగమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలె పోతన్న ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రజా గ్రంథాలయంలో మంగళవారం ప్రజా విజయం పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోతన్న మాట్లాడుతూ, దేశంలో సమైక్యత దెబ్బతింటుందని, కులాలు మతాలుగా దేశం విడిపోతే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా విజయం పార్టీ వ్యవస్థాపకుడు పి షణ్ముఖరావు మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచే పరిస్థితి దేశంలో నెలకొందని, ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని, రాజ్యాంగం ప్రాథమిక హక్కులు అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఆదేశిక సూత్రాల్లో పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా విజయం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ బంగారాజు, గాంధీ స్మారక నిధి ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు, విశ్వం ఫౌండేషన్ అధ్యక్షుడు ఈపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో మేమంతా నడవడానికి సిద్ధంగా ఉండి ప్రజా విజయం పార్టీని వ్యవస్థాపించడం జరిగింది. ఈ ప్రజా విజయం పార్టీ ఇక్కడ ఈ జిల్లాలో మూడు సంవత్సరాలు అవుతుంది ఏర్పాటు చేసి. అందుకు ప్రాతిపదికగా ప్రతి సంవత్సరం క్యాలెండరు వేస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం. మా తాలూకా ప్రధానమైనటువంటి డిమాండ్స్ భారతదేశంలో ప్రజలందరికీ ఉన్నత ప్రమాణాల విద్య, అందరికీ ఆరోగ్యం హక్కుగా ఉండాలని, అందరికీ ఉపాధిని గ్యారంటీ చేయాలి, పని హక్కుని ప్రాథమిక హక్కు చేయాలి. వీటిని చేయమనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పెడితే వాటన్నింటిని తీసుకొచ్చి ఒక ఆదేశ సూత్రంలో పెట్టి దానికి చట్టాలు రక్షణ లేకుండా చేసింది ఈ పాలకవర్గం. ఈరోజు ఇప్పటికి కూడా భిక్షాటనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు ఎవడు అడిగాడు? ఇలాంటి పథకాలని, పనికిమాల పథకాలు పెట్టి ప్రజలకి అసలు చేయవలసిందేదో ప్రజలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టుగా వాళ్ళు తయారు చేసే బదులు ప్రజల్ని ముష్టివాళ్ళుగా మారుస్తున్నటువంటి ఈ సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మేధావులు, కష్టజీవులు, కార్మికులు అందరినీ కలుపుకుంటూ కుల, మత, ప్రాంతీయ భాషలకు వ్యతిరేకంగా అందరినీ ఐక్యం చేయడానికి
మేము ఈ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజా విజయం పార్టీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీ షణ్ముఖరావు గారి సారథ్యంలో 2026వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. చాలా సంతోషం. 2026వ సంవత్సరం ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని, సమస్య లేనటువంటి జిల్లాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. షణ్ముఖరావు గారు ప్రతి జాతీయ నాయకుల యొక్క కార్యక్రమాలు కానీ లేదా ఇట్లాంటి కార్యక్రమాలు కానీ తరచూ నిర్వహిస్తుంటారు. చాలా అభినందనీయం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరిసహస్ర రేజింగ్ ప్యాలెస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూనే గడిచిన 2025 ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. 2025 సంవత్సరం కూటమి ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల వలన ప్రజలకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందని మధ్య శ్రీనివాస్ విమర్శించారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్యం మరియు శాంతి భద్రతల వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో వ్యవసాయాన్ని ఒక పండుగలా నిర్వహించి రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నామని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఆర్థిక నష్టాలను మూటగట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని, విద్యారంగంలో సంస్కరణలు కుంటుపడ్డాయని దుయ్యబట్టారు. వైద్య రంగం పరిస్థితి దారుణంగా తయారైందని, దళితులకు ఇచ్చే ఉచిత విద్యుత్ వంటి పథకాలను కూడా ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆరోపించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో విఫలం కావడం వలన రాష్ట్రంలో అరాచక శక్తులు పెరిగిపోయాయని మండిపడ్డారు. ఇక నుంచైనా ప్రజాభివృద్ధి కోసం పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అభిమానులకు, ప్రజలందరికీ, మా ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దలందరికీ, వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి కూడా మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 3వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు అనేక సమస్యల మీద పోరాడుతూ ఉంది. ముఖ్యంగా రైతు సమస్యల పట్ల కానీ, రైతుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలు, అలాగే రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి అనేక సందర్భాలు ఉన్నాయి. పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన పిల్లలు చదువులు ఇబ్బంది అవుతుందని చెప్పి విద్యార్థుల తరపున పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం ఎంత విఫలమైందని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఒక సంవత్సర కాలం తీసుకుంటే అనేక రంగాలు, ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి అనేక సంఘటనలు, 1 కాదు 2 కాదు. వ్యవసాయ రంగం తీసుకుంటే రైతాంగం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడింది అనేది ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎక్కడా కూడా రైతులను ఆదుకునే పరిస్థితి చేయలే. ఇవాళ ఇదే కాదు, ఏ పంట తీసుకున్నా రైతులు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి, ఆర్థికంగా రైతులందరూ కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయారు. మేము వ్యవసాయాన్ని పండగలా చేసుకున్నాం. వైద్య రంగం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ ఎవరికైనా ఓ పేదవాడికి జబ్బు చేసినా, ఓ మధ్యతరగతి కుటుంబం జబ్బు చేస్తే ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఎక్కడా కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం పనిచేసే పరిస్థితి ఎక్కడ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్లో. ఇవాళ పేదవాడికి ఏమైనా వైద్యం, ఏమైనా జబ్బు చేస్తే, అనారోగ్యం చేస్తే ఇవాళ మళ్ళీ పూర్వకాల పరిస్థితులు వచ్చాయి. దీని ప్రత్యక్ష సాక్షులు ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాని ఎత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. వైద్య విద్య కూడా నిర్వీర్యం చేసే పరిస్థితిని ఇవాళ ఎవ్వరు చెప్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి. మీకు ఎవ్వరు చెప్పినా మీకు లెక్కలేదు. ఏమంటే మాకు మెజార్టీ ఉంది, మేము నచ్చిన పని చేసుకుంటాం, మాకు అధికారం వచ్చిందనే భావన ఉన్నారు. ఇవాళ శాంతి భద్రతలు అంటే ఇవాళ మీ సొంత రాజ్యాంగాలను అమలుపరుస్తూ ఇవాళ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తారు. ఓ పక్క హత్యలు, ఓ పక్క మానభంగాలు, ఓ పక్క ఎక్కడ చూసిన గాంజాయి, ఎక్కడ అన్ని అరికట్టే పరిస్థితి లేదు. తిరిగి ఎవరైనా దీన్ని ప్రజాక్షేత్రంలో మీ సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఎవరైనా ఉత్సాహంతో ఏదైనా కార్యక్రమం చేస్తే దాన్ని బూసిగా చూపించి అదే మీకు జరిగితే అదేదో మీకు చేస్తే గొప్ప, వేరొకరు చేస్తే అది తప్పు అనే రకంగా మీరు ఇవాళ చేస్తున్న కార్యక్రమాలు, ఏకంగా పోలీస్ వ్యవస్థనే మీ చేతిలో పెట్టి దాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితి. ఇక విద్యుత్ రంగాన్ని తీసుకుంటే మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, మేము ₹1 కూడా పెంచాం. ఓ పక్క నుంచి ఏదైతే ఎస్సీ ఎస్టీలకి ఆనాడు గత ప్రభుత్వాలు ఇస్తున్న
ఉచిత విద్యుత్ ఉందో 200 యూనిట్ల వరకు ఇవాళ దాన్ని నీరుగార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఓ పక్క విద్యుత్ బిల్లులు పెంచమని చెప్పారు, ఓ పక్క ట్రూ అప్ ఛార్జెస్ అనే మేము చెప్తే లేదు మీరు ట్రూ డౌన్ ఛార్జెస్ అని చెప్తున్నారు. ఓ పక్క పెంచుతున్నారు, ఓ పక్క బిల్లు ట్రూ డౌన్ ఛార్జెస్ అని చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా మీరు పూర్తి స్థాయిలో ఓ పక్క విద్యుత్ రంగాన్ని పూర్తిగా కుదేలు చేసి బిల్లులు పెంచే కార్యక్రమం. ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక్క పరిశ్రమ కానీ ఉన్న పరిశ్రమలు ఏవి కూడా మూతపడే పరిస్థితి తప్ప ఎక్కడా కూడా కొత్తది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏవైనా ఇక్కడ అక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో తీసుకొచ్చినాయి. ఇక్కడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తయారవుతుందంటే ఆనాడు మేము ల్యాండ్ ఇచ్చి వాళ్ళ యాక్టివిటీ చేర్పిస్తాం. అది కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం కాబడుతుంది. మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క నూతనంగా ఒక్క పెన్షన్ సంబంధ మంత్రి గారు చెప్తున్నాను, మీరు ఎక్కడైనా మీరు ఇచ్చిన గణాంకాలు మేము ప్రభుత్వం ఏర్పడిన నాటికి మేము ఇచ్చిన పెన్షన్స్ అన్నీ ఇవాళ మీరు ఇచ్చిన పెన్షన్స్ వస్తే సుమారు 5 లక్షల పైచిలుక పెన్షన్లు మీరు కోత కోసేశారు. మీరు మొత్తం ఇక మేము తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను చూస్తే నిర్వీర్యపరిచారు. ఇక దానికి పేర్లు మారుతున్నారు. ఇక మీరు చేసింది ఏంటంటే పేర్లు మార్చి కార్యక్రమం చేశారు. 25వ సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ, శాంతి భద్రతలు కలిగించడంలో కానీ, మీరు ఇచ్చిన హామీలు అమలుపరచడంలో కానీ ప్రజల తాలూకు ప్రతిస్పందనని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న మళ్ళీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ, లేదు ప్రజల తరపున పోరాటాలు కానీ, లేదైతే మీరు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో విఫలమైతే వాటిని ప్రజల తరపున పోరాటి సాధించడంలో కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ముందుంటాం. 25వ సంవత్సరం కానీ 26వ సంవత్సరం ఇంకా మరింత ఉత్సాహంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రేణులు అందరం కూడా సమాయత్తం అవుతాం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీని బలపరచడంలో కానీ, విజయనగరం జిల్లాల పార్టీ బలపరచడంలో కానీ, మరి సంవత్సర కాలంలో మాకు ఇచ్చిన స్ఫూర్తి కానీ ఖచ్చితంగా వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పి, రాబోయే సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరంలో ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన దంతవైద్య చికిత్సలను వి డెంటల్ హాస్పిటల్లో మంగళవారం రోటరీ క్లబ్ పాస్ట్ సెక్రటరీ అజయ్ కుమార్ మురార్ఖా, శివజ్యోతి గ్రూప్ ప్రతినిధి జి జ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాన్ మాడుగుల మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక దంతవైద్య పరికరాలతో ఆధునిక దంతవైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తమ ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశామన్నారు. అర్ధ దశాబ్దంగా విజయనగరం దంతవైద్య రంగంలో విశ్వసనీయత కలిగిన దంతవైద్యశాలగా వి డెంటల్ ఆసుపత్రి అందరి ఆదరాభిమానాలు పొందిందని తెలిపారు. అత్యాధునిక దంతవైద్య విధానాలైన డెంటల్ ఇంప్లాంట్స్, జైగోమేటిక్ ఇంప్లాంట్స్, లేజర్ చికిత్సలు, ఇంప్లాంట్స్, ఇంట్రా డెంటల్ స్కానర్, ఇన్విజిబుల్ అలైనర్స్ వంటి మోడర్న్ డెంటిస్ట్రీ ఇప్పుడు విజయనగరంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆసుపత్రి డైరెక్టర్ కేఎంకే రమేష్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లుగా వందలాది ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి దంతాల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కార్పొరేట్ మేనేజర్ కె పృథ్వీరాజ్, దంతవైద్య నిపుణులు డాక్టర్ అనితా మాడుగుల, డాక్టర్ ప్రిన్సీ, డాక్టర్ మధుసూదన్ రావు, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరంలో ఈ లేటెస్ట్ అడ్వాన్స్ డెంటల్ ఎక్విప్మెంట్తో వి డెంటల్ హాస్పిటల్స్ని పునఃప్రారంభించాం. సో ముఖ్యంగా అసలు కాన్సెప్ట్ ఏంటంటే, విజయనగరం వాసులకు విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ
రేంజ్లో అడ్వాన్స్డ్ డెంటల్ టెక్నాలజీస్ని అందుబాటులో తీసుకురావడానికి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అయిన ఇంట్రాఓరల్ స్కానర్స్, డెంటల్ లేజర్స్, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్, బేసల్ ఇంప్లాంట్స్, జైగోమాటిక్ ఇంప్లాంట్స్, మీకు అందరికీ బాగా తెలుసు ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ డెంటల్ అలైనర్స్. వీటిలో కూడా అడ్వాన్స్ ఇంటర్నేషనల్ రెప్యూటేటెడ్ ఇన్విజిలైన్ కంపెనీస్ని కూడా మనం విజయనగరంలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. సో దీనికి విజయనగరం వాసులు చాలామంది మా పాత పేషెంట్లు ఇవి అడగటం, సో అడిగే వాళ్ళ కోరిక మేరకు వీటన్నిటికీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వీడెంటల్ విజయనగరంలో ఈరోజు ప్రారంభించడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మా వీడెంటల్ హాస్పిటల్స్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 నగరాల్లో కూడా విస్తృతంగా సేవలు అందిస్తున్నాం. విజయనగరంలో దశాబ్ద కాలంగా విశ్వసనీయ దంత వైద్యశాలగా ఒక పేరుగాంచింది. మీ అందరి సహాయ సహకారాలతోటి వీడెంటల్ హాస్పిటల్ ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అడ్వాన్స్డ్ డెంటిస్ట్ని విజయనగరంలో ప్రారంభించడం సంతోషకరమైన విషయం. ఈ 5 ఏళ్లలో వందలాది ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది మందికి దంత సమస్యల పట్ల, దంత ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాం. మరిన్ని కార్యక్రమాలు ప్రజలతోటి మమేకమై ప్రజా సంస్థలు, సేవా సంస్థలు, సామాజిక స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకున్నాం. విజయనగరం పట్టణంలోని సంతపేటలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని యువనేత చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిశాస్త్ర, నెల్లిమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ నాయుడు దంపతులు తన కుటుంబంతో కలిసి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి విశిష్టతను చాటుతూ ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకున్న ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. పవిత్రమైన ఈ రోజున జిల్లా ప్రజలందరిపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, అందరి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోటవాసు, ఇతర సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణం పాల్నగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, జనసేన నాయకుడు జమ్ము శ్రీను ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి భారీ చేరికల కార్యక్రమం జరిగింది. విజయనగరం పట్టణంలోని 1వ వార్డు మరియు 19వ వార్డులకు చెందిన సుమారు 200 కుటుంబాలు వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకున్నాయి. 19వ వార్డు ఇన్ఛార్జ్ రౌతు కుమార్ నేతృత్వంలో వచ్చిన ఈ కార్యకర్తలకు పాలవలస యశస్వి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అందిస్తున్న పాలన, ఆయన నిబద్ధత చూసి ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. వైసీపీలో క్షేత్రస్థాయి కార్యకర్తలకు కనీస గుర్తింపు లేకపోవడం వల్లనే వారంతా నిరాశతో బయటకు వస్తున్నారని విమర్శించారు. జనసేన పార్టీలో ప్రతి కార్యకర్తను గౌరవించే సంస్కృతి ఉందని, కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ చూపే ఆదరాభిమానాలే పార్టీ బలాన్ని పెంచుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా జనసేనలోకి చేరికలు మరింత పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మజ్జి శివశంకర్, గొర్ల గిరీష్ నాయుడు, పతివాడ చంద్రశేఖర్, పుష్పాల అప్పలరాజు, తురాల శ్రీనివాస్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన విజయనగరం జనసేన పార్టీ ఆఫీస్లో, అదేవిధంగా ఇందాక అయ్యప్ప నగర్లో కూడా కొన్ని జాయినింగ్స్ అయ్యాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మన లీడర్స్తో కలిసి ఈరోజు దగ్గర 200 కుటుంబాలు 19వ డివిజన్ లంకాపట్నం నుంచి జాయినింగ్స్ జరగడం జరిగింది. అయితే ఈరోజు పార్టీ బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎప్పుడు మాకు సూచిస్తారో అదేవిధంగా మేము 100 నుంచి 1000 దగ్గరికి 1000 నుంచి లక్షలు దగ్గర మెంబర్షిప్స్ చేయడమే కాకుండా పార్టీ బలోపేతంకి, కూటమికి మరింత బలంగా, జనసేనకి ఇంకా బలంగా పనిచేసే విధంగా ఈరోజు 200 కుటుంబాలు ఈరోజు జాయినింగ్ అయ్యాయి. రౌత్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఆయన తీసుకొచ్చి ఇక్కడ మేము అందరం కూడా బలోపేతం కోసం అని ఈరోజు జాయినింగ్సే కాదు, వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది.
విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన కార్యకర్తలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న వారిని గుర్తించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేకంగా ప్రశంసా పత్రాలను పంపగా వాటిని అదితి గజపతిరాజు కార్యకర్తలకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారి కష్టం వల్లనే పార్టీ నేడు పటిష్టంగా ఉందని కొనియాడారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారు మరింత ఉత్సాహంతో పనిచేసి తోటి కార్యకర్తలకు ఆదర్శంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని, ప్రతి గడపకు పార్టీ సిద్ధాంతాలను చేరవేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని కొత్త అగ్రహారం బూర్లపేట జంక్షన్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇక్కడ కొలువై ఉన్న పురాతన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సుమారు 80 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో భక్తులు వేకువజాము నుంచి బారులు తీరి ఉత్తర ద్వార దర్శనం ద్వారా సీతారాములను దర్శించుకుని పునీతమయ్యారు. ముఖ్యంగా ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ధనుర్మాస వేడుకలు కావడంతో ఆలయ కమిటీ ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సర్వదర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ పవిత్రమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుంచే స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ఆలయ వేదికగా మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి తలపెట్టామని, భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు మడిపల్లి రామారావు, శివ నారాయణమూర్తి, పువ్వాడ శ్రీహరి, పిల్లా పాండురంగారావు, తరవర్తి శ్రీనివాస్, వెంకటేశ్వరరావుతో పాటు వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా కొత్తగ్రహారంలో వేసి ఉన్న సీతారామ మందిరంలో ఈరోజు ఉత్తరద్వార దర్శనం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ప్రజలందరూ, భక్తులందరూ వచ్చి స్వామివారిని సేవించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ కొత్తగ్రహారంలో ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా మా ధన్యవాదాలు. మేము చేసే స్వామివారి కార్యక్రమంలో మీ అందరూ వచ్చి పాల్గొన్నందుకు, స్వామివారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు స్వీకరించినందుకు మీ అందరికీ కూడా, భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఏపీ ఎన్జీజీఓ భవనంలో మంగళవారం ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనడంతో అసోసియేషన్ భవనం సందడిగా మారింది. మొత్తం 17 కార్యవర్గ పదవులకు గాను నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను ఏపీ ఎన్జీజీఓ సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యదర్శి ఏ సురేష్ మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో ఒక పండుగ వాతావరణంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. తమపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను అత్యంత నిజాయితీతో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల సాధన కోసం, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి తరలివచ్చిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది మరియు అసోసియేషన్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బ్రాంచ్ ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్కి జరిగిన ఎన్నికల్లో 17 పోస్టులకు గాను ఏకగ్రీవంగా 17 మంది నామినేషన్ ఒకే సెట్ వేయడం వల్ల మరి ఏకగ్రీవంగా కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి
అధ్యక్ష కార్యదర్శులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నికల అబ్జర్వర్లుగా ఈరోజు ఎన్నిక కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే అన్ని శాఖల ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనడం జరిగింది. మరి విజయనగరంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగులు ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఉద్యోగుల పట్ల, ఉద్యోగుల సమస్యల పట్ల నిత్యం కృషి చేసే ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మాకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన సూచనల మేరకు ఉద్యోగుల యొక్క సమస్యలన్నింటినీ కూడా, అన్ని శాఖల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా, జేఏసీ పరంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి నిర్విరామంగా మేము కృషి చేస్తామని, ఈ అవకాశం ఇచ్చిన అన్ని శాఖల ఉద్యోగులకు కూడా మా ఏపీఎన్జీజీఓ విజయనగరం జిల్లా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక ముందు జరగబోయే ఉద్యోగుల సమస్యల్లో మా వంతు పోరాటం నిరంతరం చేస్తూనే ఉంటామని, ఉద్యోగుల హక్కులలో ఏది మనకి ఇంపార్టెంట్, ఏది మనకు కావాల్సిన ఉన్నాయో అవన్నీ కూడా సాధించడానికి రాష్ట్ర కార్యవర్గం పిలుపుల్ని దిగ్విజయం చేయడానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీరామూర్తి ఆధ్వర్యంలో 50 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన హెల్త్ కార్డులు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామూర్తి మాట్లాడుతూ సమాజ సేవలో విద్యార్థుల పాత్ర కీలకమని, ఆర్థిక ఇబ్బందుల వలన ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా వివేకానంద జయంతి సందర్భంగా విద్యలో రాణిస్తున్న 50 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి స్కాలర్షిప్లతో పాటు ఉచిత వైద్య సేవలు అందేలా హెల్త్ కార్డులను పంపిణీ చేయడం తమ ఆసుపత్రి ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. యువతకు వివేకానందుడి సిద్ధాంతాలు ఆదర్శమని, వారిని ప్రోత్సహించడం ద్వారా దేశ భవిష్యత్తును మెరుగుపరచవచ్చని ఆకాంక్షించారు. ఈ విద్యార్థులకు భవిష్యత్తులోనూ తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వివేకానంద ఆదర్శ నిర్మాణ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం 50 మంది పేద విద్యార్థులకు 10th పాస్ అయి ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి మార్చి నెలలో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వివేకానంద జయంతి సందర్భంగా అప్రిషియేషన్ సర్టిఫికేట్ ప్లస్ హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, పిల్లలు మీరు బాగా చదువుతున్నారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది, ఇంకా బాగా చదవండి అని ఎంకరేజ్ చేయడం. అలాగే ఫర్దర్గా నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా మేము వివేకానంద సంస్థ ద్వారా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, మెరిట్ సర్టిఫికేట్ అనే ఆలోచన క్రియేట్ చేయడం కోసం మా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు 230 మంది విద్యార్థులకు నిన్న ఈ రోజు కూడా ఈ అప్రిషియేషన్ సర్టిఫికేట్, హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. 9th 10th క్లాస్ పిల్లలు మరియు ఇంటర్ డిగ్రీ కాలేజ్ పిల్లలకి ఈ కార్యక్రమం చేపట్టాం. విజయనగరం పట్టణంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. ప్రసిద్ధిగాంచిన శ్రీ మన్నా రాజగోపాల స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు మరియు కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, అందులో భాగంగానే ఈ ఏడాది కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించామని ఆలయ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఈ ఆలయ వేదికగా మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విశేష పూజలు నిర్వహించి తలపెట్టామని వెల్లడించారు. భక్తులందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రీవారి కృపా కటాక్షాలను పొందాలని కోరారు. ఈ వేడుకల్లో ఆలయ సిబ్బందితో పాటు జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతమయ్యారు. విజయనగరం పట్టణంలోని గుంచి జంక్షన్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేకువజాము నుంచే భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కొంచెం మీరు వెనకరండి. 2025వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది.
మరికొద్ది గంటల్లో పాత ఏడాదికి స్వస్తి పలుకుతూ ప్రపంచమంతా 2026 నూతన సంవత్సరానికి అత్యంత ఉత్సాహంతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి వేడుకల కోసం ప్రజలు, ముఖ్యంగా యువత భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ ఆనందం విషాదంగా మారకూడదని, వేడుకల విషయంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా 2026కి స్వాగతం పలకాలని, చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలను, క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను మన మైత్రి మీడియా ప్రతినిధి శేఖర్ ఎస్పీ దామోదర్ గారిని అడిగి తెలుసుకుంటారు. ఆ ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు చూద్దాం. విజయనగరం ఎస్పీ దామోదర్ గారు మనతో ఉన్నారు. అయితే వారిని మరిన్ని తెలుసుకుందాం. సార్, రేపటి 31st నైట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? మనకు యూత్ బాగా పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా డిసెంబర్ 31st నైట్ యూత్ అంతా కూడా కొంత ఉత్సాహంగా ఉంటారు. కొన్ని అఫెన్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అలాగే కొన్ని చేయకుండా పనులు కూడా వీళ్ళు ఈ ఆనందంలో చేయడానికి ప్రయత్నిస్తారు. అందులో ముఖ్యంగా గాంజా, లిక్కర్ కన్జ్యూమ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా యూత్ ఇది ఒక ఫ్యాషన్ లాగా, అలాగే మందు తాగితేనే డిసెంబర్ 31st ఇలాంటి వాతావరణంలో వీళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి అఫెన్సెస్ జరగకుండా, రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా ముందు టాప్ ప్రయారిటీ. అలాగే సేమ్ టైం ఇలాంటి గాంజా కానివ్వండి, అలాంటి మత్తు పదార్థాలు, డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా జిల్లాలోకి రాకుండా అక్కడక్కడ చెక్ పోస్టులు పెట్టడం, సర్ప్రైజ్ చెకింగ్లు చేయటం, అలాగే ఎక్కడైనా హాస్టల్స్ లేదంటే యూత్ ఉన్న దగ్గర ఇవన్నీ కూడా సర్ప్రైజ్ చెక్ చేస్తూ ఆ ప్లేసెస్లో ఎవరైనా అనుమానితులు ఉంటే వాళ్ళని చెక్ చేయటం, అవసరమైతే మనం వాళ్ళని అదుపులోకి తీసుకోవటం, ఇలాంటివి మధ్యలో చెక్ పోస్టులు, అలాగే నాకాబందీలు పెట్టడం, అలాగే డ్రైవింగ్ ఎవరెవరు మందు దాగి చేస్తున్నారు ఆ రోజు తాగకుండా ఆల్రెడీ గత 15 రోజుల నుంచి కూడా మనము స్పెషల్ డ్రైవ్ రోడ్ సేఫ్టీలో ప్రారంభించాం. మందు తాగి డ్రైవ్ చేసే వాళ్ళందరినీ కూడా జైలుకి పంపుతున్నాం. లాస్ట్ 3 monthsలో నేను వచ్చిన తర్వాత దాదాపు 100 మందిని మందు తాగి డ్రైవ్ చేసే వాళ్ళని, లిక్కర్ తాగి దాదాపు 100 మంది వరకు కూడా జైలుకి పంపించడం జరిగింది. అలాగే 10,000 రూపాయల వరకు ఫైన్ కూడా వేయించడం జరిగింది. సో ఇది ఒక నాకాబందీ చేయటము, అలాగే యూత్ని అవేర్నెస్ కూడా క్రియేట్ చేయటము, మీ మీడియా ద్వారా ఇలాంటివన్నీ కూడా చేయడము, అలాగే వీళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టడము, చెక్ పాయింట్లు పెట్టడము, ఇవన్నీ కూడా హాస్టల్స్ ఇలాంటి డెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని పాత అఫెండర్స్ ఎవరెవరు ఉన్నారో ఈ గాంజా కేసుల్లో కానివ్వండి, లిక్కర్ కేసుల్లో వీళ్ళందరూ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయటం, ఇవన్నీ చేయడం వల్ల డిసెంబర్ 31st గొడవల్ని మనం చాలా వరకు కంట్రోల్ చేస్తాం. సిటీలో ఉన్న ప్రేక్షకులకి ఎటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ విధంగా చెప్పాలనుకుంటారు? ఎటువంటి ఉద్దేశం మీరు ఇవ్వాలనుకుంటారు? మైత్రి మీడియా ద్వారా విజయనగరం ప్రజలకి, పర్టికులర్గా విజయనగరం పట్టణ ప్రజలకి అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చక్కగా ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులతో మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. సంక్రాంతి, అలాగే సంక్రాంతి పండగలు అన్ని, సంక్రాంతి అలాగే భోగి, కనుమ అన్నీ కూడా ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయండి. బట్ ఎక్కడ కూడా ఈ యొక్క డ్రగ్స్ వాడటం, అలాగే ఓవర్ స్పీడ్ వెళ్ళటం, హెల్మెట్ లేకుండా వెళ్ళటం, పండగని ఎంజాయ్ చేయాలి కానీ దెబ్బలు తగిలి ఆ ఇంట్లో రోడ్ యాక్సిడెంట్లు జరిగి మరణాలు సంభవించి, లేదంటే గాంజాలు ఇలాంటి డ్రగ్స్ వాడి గొడవలు పడి వాళ్ళు జైలుకి పోయి ఆనందాన్ని ఆవిరి చేసుకొని ఏడుస్తూ కూర్చునే కన్నా ఎటువంటి బ్యాడ్ థింగ్స్ లేకుండా అందరూ కలిసి చక్కగా ఫ్యామిలీస్తో కూర్చొని మీరు ఎంజాయ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. వీటికన్నిటికి దూరంగా ఉండమనేసి పోలీస్ శాఖ తరఫున మీ జిల్లా ఎస్పీగా నేను మీకు అందరూ కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా బ్యాడ్ క్యారెక్టర్స్ నేను ఏది ఐడెంటిఫై చేశానో సైలెన్సర్లు పెట్టుకొని, మోడిఫైడ్ సైలెన్సర్లు, ఆ రోజు రోడ్ల మీద తిరగడం, ఓవర్ స్పీడ్, ఇది డిసెంబర్ 31st అంటే ఇంకా ప్రపంచంలో ఏమీ లేనట్టు, ఈరోజే ఉన్నట్టు, దాన్ని ఆ విధంగా అతిగా బిహేవ్ చేసేవాడికి తోకలు కోస్తాను నేను ఖచ్చితంగా. ముఖ్యంగా విజయనగరం పట్టణంలో ప్రజలంతా కూడా చాలా స్మూత్గా, సౌమ్యులు. నేను లాస్ట్ టైము చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. చాలా చక్కగా లాని ఫాలో చేసేటువంటి సిటిజన్స్ చాలామంది అందరూ కూడా ఉన్నారు. ఎవరో 1 or 2 ఉన్నారు.